నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే గత 25 సంవత్సరాలుగా ఉస్మానియా ఇంకా గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 37 సంవత్సరాలుగా హైదరాబాద్లోని అమీర్పేటలో తన సర్వీసెస్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూస్తుంటే చిన్నపిల్లలు ఈ మధ్య టూత్పేస్ట్ని పెట్టగానే నాకేయడం తినేయడం అలా చేస్తూ ఉంటారు. మరి అలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? చాలామంది పిల్లలు టూత్పేస్ట్ అంటే మార్నింగ్ వేసి మొహం కొట్టుకో అని మనం టూత్పేస్ట్ టూత్ బ్రష్ ఇస్తూ ఉంటాం. ఇది ఇట్లాంటి చిన్నపిల్లలకి సాధారణంగా ఇట్లాంటి బ్రష్ అంటే చిన్నగా ఆడుకోవటానికి చూడటానికి అందంగా అట్రాక్టివ్గా ఉండే కలరు, తర్వాత బొమ్మలు, వాటితోటి ఈ మధ్యన చాలా టూత్ బ్రష్లు రావడం జరిగింది. అట్లాగే ఈ టూత్పేస్ట్లు కూడా అది తెల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటున్నాయి, తర్వాత ఎర్రగా ఉంటున్నాయి. పేస్ట్లు కూడా రకరకాల రంగుల్లో రావటం జరుగుతూ ఉంది. ఈ రంగులు టూత్పేస్ట్లు చూసేటప్పటికి పిల్లలకి ఏంటంటే అవి తినేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇదేదో తినేది అనే ఆ ఉద్దేశంతో వాళ్ళు తింటూ ఉంటారు. అంటే పళ్ళుతో ఇంకోరా అంటే వాళ్ళు ఏంటంటే టూత్పేస్ట్ అంతా తినేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇట్లాగా చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు. ఫస్ట్లో అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి మనం తెలియజెప్పాలి, ఇది తినేది కాదు, పళ్ళుతో ఉంకోవాలి, పళ్ళుతో ఉంకుంటే తెల్లగా ఇట్లాగా ఇప్పుడు తెల్లగా వస్తాయి. ఈ తెల్లగా మీ పళ్ళు ఉండాలంటే ఈ పేస్ట్ తోటి పళ్ళని పైకి కిందకి బ్రష్ చేసుకోవాలి అని మనం వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఇట్లా బ్రష్ చేసుకోవాలి, ఇది తినకూడదు అని చెప్పాలి. ఇట్లా చేసుకుంటే నీ పళ్ళు తెల్లగా వస్తాయి అని చెప్తే ఓహో అని వాళ్ళకి ఒకరోజు పోతే ఇంకో రోజుకి వాళ్ళు ఈ పేస్ట్ని తినకోకుండా ఉంటారు అన్నమాట. ఈ ఒకవేళ పేస్ట్ని కొద్దిగా తిన్నా కానీ అది ఏం కాదు, అది అనారోగ్యం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పేస్ట్ తినేసాడు ఏమైపోతుందేమో, మోషన్స్ అవుతాయేమో, లేకపోతే ఇంకోటి అవుతుందేమో, వామిటింగ్స్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ పేస్ట్ని పిల్లలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని వాళ్ళకి రోజు కొంచెం ట్రైనప్ చేసినట్లయితే, అసలు ఏ విధంగా తోముకోవాలి అని ట్రైనప్ చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా పేస్ట్ని తినకోకుండా నా పళ్ళు తెల్లగా ఉండాలంటే పేస్ట్ తోటి బ్రష్ చేసుకోవాలి అనే పరిస్థితి వాళ్ళు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమస్కారం.